ఎన్నడూ కని విని ఎరుగని రీతిలో తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లా తాడువాయి మండలం మేడారం దండకారణ్యంలో విధ్వంసం ఏర్పడింది. ఒక్కసారిగా గాలివాన విజృంభించడంతో సుమారు 500 ఎకరాల మేర 50,000కు పైగా భారీ వృక్షాలు నేలమట్టమయ్యాయి. సమ్మక్క సారలమ్మ ఆలయానికి అతి సమీపంలో ఇలాంటి విధ్వంసం జరగడం ఇదే మొదటిసారి. తెలంగాణ రాష్ట్రంలోనే ఇలాంటి విధ్వంసం జరగడం ఇదే మొదటిసారి అని అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి విధ్వంసం వివిధ దేశాల్లో జరిగేవి, కానీ భారతదేశంలో ఇదటి మొదటిసారి అని ఫారెస్ట్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ రాకేష్ మోహన్ డోప్రియల్ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటికే అటవీ శాఖ అధికారులు ఈ ప్రదేశానికి చేరుకొని డ్రోన్ కెమెరాల ద్వారా ఏరియల్ సర్వే నిర్వహించారు. క్లౌడ్ బరస్ట్ కారణంగానే ఇలాంటి విపత్తు సంభవించి ఉంటుందని ఆయన తెలిపారు. దీనిపై పరిశోధనలు జరిపి త్వరలోనే పూర్తి నివేదికను తయారు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. మీరు అందరికీ తెలిసే ఉంటుంది, ఇది మన తాడవాయి ప్రాంతంలో, మరి తాడవాయి నుంచి మేడారం పోయే దారిలో రెండు పక్కన మీరు ఇప్పుడు ఫీల్డ్లో కూడా కనిపిస్తుంది. చాలా మటుకు దాదాపు ఒక 200 హెక్టేర్, దాదాపు 500 ఎకరాలు అటవీ దట్టమైన అడవి పడిపోయింది. చాలా మటుకు దాదాపు 50,000 చెట్లు అప్రూట్ అయిపోయినాయి, గాలి వల్ల పడిపోయినాయి. దీని ఎందుకు ఏ కారణం వల్ల ఇది జరిగింది దానికి చూడడానికి ఇవాళ నేను ఫీల్డ్లో వచ్చాను. ఇప్పుడు మొత్తం అడవి తిరిగి వచ్చాను. దాదాపు అన్ని రకాల చెట్లు కూడా ఇక్కడ పడిపోయి ఉన్నాయి. కొన్ని చెట్లు అయితే సగానికి పడిపోయినాయి, కొన్ని పూర్తిగా ఎరువులతో సహా పడిపోయి ఉన్నాయి. ఎప్పుడు కూడా నాకు కూడా దాదాపు ఒక 37-38 సంవత్సరాలు అవుతుంది ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో. ఇటువంటి ఎప్పుడో జరగలేదు. ఇది ఎందుకు జరిగిందంటే దానికి ముఖ్యమైన లోకల్ క్లైమేటిక్ కండిషన్స్. ఇప్పుడు మీరు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ అటువంటి ఏరియాలో క్లౌడ్ బస్ట్ అని అంటారు. అంటే ఇది మిక్స్. ఒకేసారి ఏమవుతుందంటే ఒకే ప్లేస్ పెద్ద ఎత్తున క్లౌడ్ కిందికి వస్తాయి, దాని రెయిన్స్ కూడా వస్తుంది, పెద్ద గాలి కూడా వస్తుంది. దానివల్ల పెద్ద డిప్రెషన్, ఒక వైక్యూమ్ క్రియేట్ అయిన తర్వాత ఆ ఫోర్స్కి ఎక్కడెక్కడ ఏ సైడ్ నుంచి ఆ గాలి పోయింది, ఆ పెద్ద వర్షం పోయింది, అక్కడ చాలా మటుకు ఈ ట్రీస్ పడిపోయి ఉన్నాయి. ఇప్పుడు దాని కారణాలు ఏంటంటే 2-3 కారణాలు మాకు ఇమీడియట్ ఏం అర్థమవుతుందంటే, ఒకటైతే ఒకేసారి క్లౌడ్ బస్ లాగా ఒకే చోట పెద్ద ఎత్తున నీళ్ళు పడడం, దానివల్ల పెద్ద గేల్స్ గాలి అది రావడం. తర్వాత ఏమవుతుందంటే ఇది బాగా మంచి సాయిల్ ఏరియా, మంచి ఫారెస్ట్ ఏరియా కాబట్టి you don't tap root तुम बोले तो तुम्हारा जो ट्रंक रहता ना, वैसा टैप रूट जाता नहीं सर, ये टैप में होता। और इसका देखो तुम, ये डेप्थ कितना है, ये 1 मीटर भी नहीं है। 1 मीटर अगर देखो 1 मीटर